హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్విత. ఈరోజు మన వీడియో ఏంటంటే ఫిరింగ్పురంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయో మీకు చూపిద్దామని వీడియో తీశాను. ఇక్కడైతే 3 days సెలబ్రేషన్స్ జరుగుతాయండి, 24, 25, 26. ఇదైతే డే 1 అంటే 24th నైట్. అక్కడ అర్ధరాత్రి పూజలు అనేవి జరుగుతాయండి. మిడ్నైట్ 12 నుంచి ఆ పూజలు అనేవి జరుగుతాయి. మేమైతే కొంచెం ఎర్లీగానే వెళ్ళాము, 10కి అలాగా. ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది. కొంచెం వర్షం తగ్గానే మేమైతే బయలుదేరి వెళ్ళడం ముందు ఇలా పెట్టిన స్టాల్స్ అన్నీ ఒకసారి చూద్దామని వెళ్ళాము. ఈ వర్షానికి స్టాల్స్ కూడా అన్నీ ఓపెన్ చేయలేదండి సరిగ్గా. 25th అయితే కొంచెం వర్షం ఉన్నా కూడా స్టాల్స్ అన్నీ ఓపెన్ చేశారు. ఇలా మొత్తం ఒకసారి బైక్ మీద ఒక రౌండ్ వేసాము. ఐస్ క్రీమ్ స్టాల్స్ కూడా పెట్టారు, బట్ ఓపెన్ చేసలేదు. ఎందుకంటే వర్షం పడుతుంది, చల్లదానికి ఐస్ క్రీమ్ తినేది ఎవరు, నా అలాంటి వాళ్ళు తప్పించి. అలా మొత్తం ఒక రౌండ్ వేసిన తర్వాత ఇలా చర్చి దగ్గరికి వచ్చాను. చూసారా లైటింగ్ ఎంత బాగా వేశారో చూడండి. ఇలా చర్చి దగ్గరికి వచ్చి బైక్ అక్కడ పార్క్ చేసేసి నడుచుకుంటూ చర్చి చుట్టూ ఒక రౌండ్ అలా వేసాము. మా పాప చూసారా ఎలా నడుస్తుందో. ఇక్కడైతే వీళ్ళిద్దరిని ఒక చిన్న క్లిప్ ఫోటో తీశాను, మా బాబు మా పాప. వాళ్ళని ఒక ఫోటో తీసిన తర్వాత ఇలా నడుచుకుంటూ మొత్తం ఒక రౌండ్ వేసాం చర్చి చుట్టూ. చూసారా లైటింగ్స్ ఎంత బాగా వేశారు. చూడండి మా పాప ఎంత ముద్దుగా నడుస్తుంది, స్వెటర్ వేసుకొని క్యాప్ పెట్టుకొని. భలే నడుస్తుంది కదా, భలే ముద్దుగా ఉంది కదా. చూసారా ఫ్రెండ్స్ లైటింగ్ ఎంత బాగా వేశారు. ప్రతి ఇయర్ అయితే ఈ టైంకి ఫుల్ రష్గా ఉంటుంది, ఎందుకంటే అర్ధరాత్రి పూజలకి ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. ఈ ఇయర్ వర్షం పడటంతో జనాలు చాలా తక్కువగా ఉన్నారు ఫ్రెండ్స్. చూసారా ఎదురుగా ఒక స్టేజ్ కనపడుతుంది కదా, అక్కడైతే ప్రతి ఇయర్ అర్ధరాత్రి పూజల కోసం ప్రేయర్ పెట్టేవాళ్ళు. ఈ ఇయర్ మాత్రం చర్చిలో పెట్టేశారు. వర్షం పడటం వల్ల ఇలా చర్చ్ ఎదురు కొంచెం టెంట్లు వేసేసి లోపల పెట్టేశారు పూజ అనేది. వర్షం స్టార్ట్ అయిందని మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇలా అయితే మెయిన్ రోడ్ మీద లైటింగ్ వేశారు. ఇదైతే డే 2 ఫ్రెండ్స్. ఇదైతే క్రిస్మస్ రోజు. చూసారా స్టాల్స్ అన్నీ ఓపెన్ చేసేసారు. ఇలా రావడం చర్చిలోకి వెళ్ళేసి క్యాండిల్స్ ఇచ్చేస్తాం ఫ్రెండ్స్. చూసారా వర్షం పడుతుందని అందరు గొడుగులు వేసుకొని మరీ వచ్చారు. ఈ చర్చిలో ఏదనుకుంటే అది జరుగుతుంది ఫ్రెండ్స్. వెళ్ళగానే ఫస్ట్ క్యాండిల్స్ ఇచ్చేస్తాం అన్నమాట. ఇక్కడ కుల మతాలు భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ వస్తారు చర్చికి, వచ్చేసి ఇస్తారనమాట. మేమైతే బయట క్యాండిల్స్ కొనుక్కొని ఇలా క్యూలో లోపలికి వెళ్ళి క్యాండిల్స్ ఇవ్వాలన్నమాట. చూసారా మీద పడతాయని ఇలా వంచేసి తీసుకెళ్తున్నాం. చూసారా అందరూ ఎంత స్లోగా వెళ్తున్నారు క్యాండిల్స్ అంటుకుంటాయని. ఇలా లైన్లో వెళ్ళిపోయి అక్కడ క్యాండిల్స్ ఇచ్చి ప్రేయర్ చేయించుకొని బయటికి వెళ్ళిపోతాం అన్నమాట. అందరూ స్లోగా వెళ్తున్నారు. చర్చిలో అయితే ఫుల్ రష్గా ఉంది ఫ్రెండ్స్. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ చర్చి తిన్నాళ్ళకి ఎవరెవరు వెళ్ళారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా చర్చి లోపలైతే ఎంత బాగా పెయింటింగ్ చేశారో, రియల్గా ఉన్నట్టుంది కదా. అక్కడికి వెళ్ళేసి చిన్నగా ప్రేయర్ చేయించుకొని మేము పక్కకు వచ్చేసామన్నమాట. ప్రతి ఇయర్ ఇక్కడ ఏదో ఒక డెకరేషన్ చేస్తారనమాట. ఈ ఇయర్ కూడా కొత్తగా చేశారు, అది కూడా చూపిస్తాను చూడండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత రష్గా ఉందో. చూసారా డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తారనమాట. ఇందులో అయితే అందరూ కాయిన్స్ వేసి ప్రేయర్ చేసుకుంటారు. చూడండి బాల యేసుని ఇలా పసుపుల పాక అంటారు. ఇలా దీని చుట్టూ ఇలా వాటర్ వస్తున్నట్టు పెట్టారనమాట. ఇలా వీడియో తీసుకొని బయటకు వచ్చేసామన్నమాట. మేము బయటకు వచ్చేసరికి అయితే మా పాప గుర్రం ఎక్కి గిర్రా తిరిగేస్తుంది. పాప భయం లేకుండా ఎలా తిరిగిందో అలా గుర్రం తిరిగేసిన తర్వాత అందరం చర్చ్ లోపలికి వెళ్తున్నాం. అంటే గ్రౌండ్లో స్టాల్స్, జైంట్ వీల్ ఇవన్నీ పెడతారు. ఇలా స్టాల్స్ చూసుకుంటూ
అయితే మా బాబు బైక్ ఎక్కాడనమాట. చూసారా అందరికీ హాయ్ చెప్తున్నాడు. మా బాబు ఎక్కాడని మా పాప కూడా ఎక్కాలని గొడవ గొడవ చేసింది ఫ్రెండ్స్. ఎలా అయితేనేమో లాస్ట్కి ఎక్కేసింది. చూసారా ఎలా తిరుగుతుందో. హాయ్ చెప్తుంది అందరికీ భయం లేకుండా. మా పాప పైకి ఎక్కి తిరిగిన తర్వాత మేమందరం అయితే బ్రేక్ డ్యాన్స్ ఎక్కుదామని వెళ్ళాము. బ్రేక్ డ్యాన్స్ ఎక్కేసి అందరం అలా హాయ్ చెప్తున్నాం అనమాట. మా బాబు కూడా ఎక్కాడు భయం లేకుండా బ్రేక్ డ్యాన్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్గా తిప్పుతున్నారు. నేనైతే వీడియో తీయలేకపోయాను. అందరం ఇలా బ్రేక్ డ్యాన్స్ ఎక్కేసి ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఆ తర్వాత మేము మంచూరియా తీసుకొని అయితే తిన్నాము. ఇలా మంచూరియా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ మా బావ ఐస్ క్రీమ్ తింటున్నాడు. మంచూరియా తినేసి మేము ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాము. ఐస్ క్రీమ్ తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. వెళ్ళేదారిలో ఇలా అయితే తేర్లు వస్తాయి అన్నమాట. వీటిని తేర్లు అంటారు. చూసారా ఎంత బాగా లైటింగ్ వేశారు. చూసుకుంటూ మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అద్విత వరల్డ్. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 3 వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.